హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కుషా సుషాల్ యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. చాలా రోజుల తర్వాత మళ్ళీ కుకింగ్ వీడియో తీసుకొచ్చానండి. అందరూ తప్పకుండా ట్రై చేయండి. మంచి మటన్ గ్రేవీ కర్రీ రెసిపీతోని వచ్చేసాను. చాలా టేస్టీగా యమ్మీగా ఉంటుంది. ఈ కర్రీ మనం రైస్లోకైనా చపాతీలోకైనా దేంట్లోకైనా పర్ఫెక్ట్గా కుదురుతుంది. జ్యూసీగా చాలా టేస్టీగా ఉంటుంది. అందరూ తప్పకుండా ట్రై చేస్తారని అనుకుంటున్నాను. ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో నాకు మళ్ళీ కమెంట్లో చెప్పండి. ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఎక్కడా స్కిప్ చేయకుండా కంప్లీట్గా వీడియో మొత్తం చూడండి. మనం ఇప్పుడైతే ప్రొసీజర్లోకి వెళ్దాం ఫ్రెండ్స్. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన ప్రెషర్ కుక్కర్ పెట్టుకున్నాను. మనకు మటన్ ఉడకడానికి చాలా టైం పడుతుంది కాబట్టి కుక్కర్లో అయితే ఈజీగా ఉంటుంది. గిన్నె కొంచెం హీట్ అయిన తర్వాత అందులో ఒక 3 to 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత హోల్ గరం మసాలా దినుసులు కొంచెం తీసుకున్నాను. అందులోకి కట్ చేసి పెట్టుకున్న 2-3 మీడియం సైజ్ ఆనియన్ వేసుకొని దోరగా ఫ్రై అయ్యేంత వరకు బాగా కలుపుకొని ఫ్రై చేసుకుందాం. ఇలా ఆనియన్ కొంచెం ఫ్రై అవ్వగానే ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న 2 పచ్చిమిర్చి ముక్కలను కూడా వేసుకొని ఒకసారి అంతా కలిసేలాగా మిక్స్ చేసుకుందాం. ఆనియన్ కాసేపు దూరగా ఫ్రై అవ్వడానికి మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆనియన్ ఫ్రై అయిపోయింది కదా, ఇప్పుడు ఇందులోకి మనం జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుందాం. 1 టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని ఒకసారి అంతా మిక్స్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇలా ఫ్రై అయిన దాంట్లో అలాగే 1 టీ స్పూన్ పసుపును కూడా వేసుకొని అంతా ఒకసారి కలిసేలాగా కలుపుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కొద్దిగా కట్ చేసి పెట్టుకున్న పుదీనా ఆకు అలాగే కొంచెం కొత్తిమీరను కూడా వేసుకొని ఒకసారి కలుపుకుందాం. మీకు ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు. నేనైతే కొంచెం తీసుకున్నాను. ఇప్పుడు నీట్గా వాష్ చేసి పెట్టుకున్న మటన్ని ఇందులో వేసుకుందాం. నేను 1/2 kg మటన్ తీసుకున్నాను. మంచిగా నీట్గా సాల్ట్ వేసుకొని వాష్ చేసుకొని దీంట్లో వేసుకొని ఒకసారి అంతా ఆనియన్ మసాలా మొత్తం పీసెస్కి పట్టేలాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. హై ఫ్లేమ్లోనే ఉడికించాలి. ఒక 5 నిమిషాలు ఉడికితే వాటర్ మొత్తం కర్రీలోంచి రిలీజ్ అవుతుంది. చూసారు కదా, ఇలా వాటర్ మొత్తం బయటకు వచ్చిందంతవరకు మళ్ళీ ఒకసారి అంతా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి 2 మీడియం సైజ్ టమాటోస్ కట్ చేసుకొని వేసుకుందాం. ఒకసారి అంతా కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకొని ఒక 2-3 నిమిషాలు హై ఫ్లేమ్లోనే ఉడికించాలి. టమాటో వాటర్ కర్రీ వాటర్ మొత్తం రిలీజ్ అవుతుంది కదా, ఇప్పుడు దీంట్లోకి మనం టేస్ట్కి సరిపోయేంత కారం చూసుకొని వేసుకుందాం. మటన్ నాన్ వెజ్ కాబట్టి కొంచెం కారం కరెక్ట్ ఉంటేనే బాగుంటుంది. అలాగే టేస్ట్కి సరిపోయేంత సాల్ట్ కూడా వేసుకుందాం. ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. మనకు ఒకవేళ సాల్ట్ అడ్జస్ట్ అవ్వకపోతే లాస్ట్లో కూడా చెక్ చేసుకొని వేసుకోవచ్చు. నేనైతే కరెక్ట్గానే వేశాను. మళ్ళీ ఒక 2-3 నిమిషాలు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. మనకి కొంచెం మటన్ అనేది ఒక 20-30% సాఫ్ట్ అయ్యేంత వరకు
హై ఫ్లేమ్లోనే కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ ధనియాల పొడి, అలాగే 1 టీ స్పూన్ గరం మసాలాను కూడా వేసుకొని ఒకసారి అంతా మిక్స్ చేసుకుందాం. లాస్ట్లో వేయకూడదు. గరం మసాలా, ధనియాల పొడి, కారం ఇది వేసిన తర్వాత వేస్తేనే గ్రేవీ టేస్ట్ బాగుంటుంది. ఇలా అన్నీ వేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి మనం వాటర్ అడ్జస్ట్ చేసుకొని, మటన్ కొంచెం ఎక్కువ టైం పడుతుంది ఉడకడానికి కాబట్టి నేను 2.5 గ్లాస్ వాటర్ నుంచి 3 వరకు వేసుకున్నాను. మీరు కూడా గ్రేవీ కన్సిస్టెన్సీ ఎంత ఉండాలో చూసుకొని వేసుకోవాలి. ఇప్పుడు దీనికి కుక్కర్ మూత పెట్టేసుకొని విజిల్ పెట్టేసుకుందాం. ఒక 8 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు మనం మసాలా కోసం పక్కన ఇంకా స్టవ్ పైన కడాయి పెట్టుకొని అందులో 2 టీ స్పూన్ల పల్లీలు దోరగా వేయించుకోవాలి. పల్లీలు కొద్దిగా దోరగా వేగిన తర్వాత ఇందులోకి 2 టీ స్పూన్ల నువ్వులను కూడా వేసుకొని సిమ్లో ఉంచుకొని ఒక 2 నిమిషాలు దోరగా ఫ్రై చేసుకోవాలి. నువ్వులు పల్లీలు వేయించుకొని మనం గ్రైండ్ చేసుకుంటే ఆ పౌడర్ మనము గ్రేవీ కన్సిస్టెన్సీలోకి యాడ్ చేసుకుందాం. గ్రేవీ థిక్గా టేస్టీగా ఉంటుంది. ఒక 8 విజిల్స్ తర్వాత కర్రీని ఒకసారి కలుపుకొని చూద్దాం. ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది. ఇప్పుడు ఇందులోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పల్లి నువ్వుల పొడిని వేసుకుందాం. మళ్ళీ అంతా ఒకసారి కలిసేలాగా కలుపుకొని హై ఫ్లేమ్లో ఒక 5 నిమిషాలు బాగా ఉడకనివ్వాలి. ఆ మసాలా పౌడర్ అనేది మనకి పీసెస్కి బాగా పడితేనే టేస్ట్ బాగుంటుంది. ఇలా కర్రీ రెడీ అయిపోయింది. తప్పకుండా